హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మంగ తయారు వంటలు. ఈరోజు నేను మీకు దోస పిండితోటి స్ట్రీట్ సైడ్ దొరికే బోండాల్లాగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికోసం మనం పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే బోండాలకి ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా బాగుంటాయి. తరువాత పిండిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఒకటి, కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దోస పిండి బాగా పులిసినట్లయితే సోడా ఉప్పు అవసరం లేదండి. పులవకపోతే కొంచెం వేసుకోండి, పొంగినట్లు వస్తాయి. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని అది వేడెక్కిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినట్లయితే మనం పిండి వేసిన వెంటనే అలా బుసబుస పొంగుతూ పైకి వస్తుంది. అలా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న దోస పిండిని అలా కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ అతుక్కున్నట్టు అనిపిస్తాయండి, పర్లేదు, తర్వాత ఈజీగా విడిపోతాయి. అలా వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసి అతుక్కున్న వాటిని అలా సపరేట్ చేసుకోవాలి. అలా ఈజీగా వచ్చేస్తాయండి. అలా అటు సైడ్ కూడా గోల్డెన్ కలర్కి వచ్చేలాగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. టిష్యూ పేపర్ ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతే, ఎంతో ఈజీగా బొండాలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.